నాకు తెలిసే నిన్ను నమ్మిన అమ్మమ్మ గారి మీద ఏదో ఇలాంటి ప్రయత్నం చేస్తావని. అందుకే ముందే ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయించాను. చంపి పారేస్తాను ఏమనుకున్నావో. సీతను నేను బతికుండగా నువ్వు ఎవ్వరిని ఏమీ చేయలేవు. సాకేత్తు అమ్మమ్మ గారు నాకు 2 కళ్ళ లాంటి వాళ్ళు. అమ్మమ్మ గారిని కంటి పాపలా కాపాడుకుంటాను. ఇప్పుడు అమ్మమ్మ గారిని ఎలా కాపాడుకున్నానో సాకేత్ని కూడా అలాగే కాపాడుకుంటాను. పొరపాటు పడుండొచ్చు కానీ గెలుపు మాత్రం అసాధ్యం. ఏయ్, కలలు కనుకో. ఎదురు పడకుండా బ్లాక్మెయిల్ చేసినట్టు కాదు. అప్పుడు నీకు భయపడి చేయలేదు, నిజానిజాలు తెలుసుకోవడానికి చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నువ్వెవరో, నీ బతికేంటో, నీ సావాసం ఏంటో తెలిసింది. ఇంక నీ ఆటలు సాగవు. ఆ భాగీరథి దాని జీవితకాలం పోరాడినా మా అమ్మమ్మ గారిని ఏమీ సాధించలేదు. నువ్వు నీ జీవితాంతం తపస్సు చేసినా సాకేత్ని ఏమీ చేయలేవు. ఉరికంబం ఎక్కించి తీరుతాను. అంతకన్నా ముందే నీ ప్రాణాలు తీస్తానే. నువ్వు చూపించే ఆధారాలు, సాక్ష్యాలు అన్నీ తప్పు. వాటితో నువ్వు శిక్ష వేయించలేవు. చూద్దువు గాని. హే, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నువ్వు సాకేత్ని ఏమీ చేయలేవు. నువ్వు ఎవరిని నమ్మించి మా ఇంట్లో చేరావో ఆ అమ్మమ్మ గారి చేత్తోనే నిన్ను చెప్పుతో కొట్టించి అవతలికి పంపిస్తాను. ఆ చెప్పు దెబ్బలు మాత్రమే నీకు చివరికి మిగిలేవి. పోవే, పో అవతలికి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,